జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420తో ప్రయాణం చేస్తే అతను చేసేటువంటి తప్పుడు పనులకు సహకరిస్తే ఎవడి బతుకైనా జైలు పోలే అనేది మరోసారి వల్లభనేని వంశీ ద్వారా నిరూపితమైంది. అయితే ఇప్పుడు వంశీ ద్వారానే జగన్మోహన్ రెడ్డి కూడా ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి. కొడాలి నాని నా బతుకు ఏమవుతుందా అని తీవ్ర ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు ఎవరినైనా సరే వాడుకోవటం, వదిలేయటం, వాళ్ళ జీవితాలని జైలు పాలు చేయటం, కోర్టు మెట్లు ఎక్కించడం, బుగ్గిపాలు చేయటం అనేది గత చరిత్ర చూస్తే మనందరికీ తెలుసు. అయితే వల్లభనేని వంశీ నిన్న అరెస్ట్ అయినటువంటి విషయం, ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాలు, ఇంట్లో కాసేపు దాక్కొని ఒక 40 నిమిషాల సేపు అందరికీ ఫోన్లు చేసుకోవటం, ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. అయితే 14 రోజుల పాటు రిమాండ్ పడ్డాడు. తనే కాదు, తనతో పాటు మరొక ఇద్దరు కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ ఇద్దరితోనే ఆగుతుంది అంటే లేదు. కేవలం ఈ కేసులో, ఈ కిడ్నాప్ కేసులో, సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసినటువంటి కేసులోనే దాదాపు 12 మంది కనీసం జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద గన్నవరం కంటే ముందే ఏకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి జరిగింది. దాంట్లో లీలా అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేష్, ఇంకా ఇట్లా రకరకాల తలశిల రఘురాము, సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ 420s అంతా కూడా వరుస పెట్టి ఉన్నారు. ఆ కేసు ఒకవైపు నడుస్తూ ఉంది. దాంట్లో కొంతమంది బెయిల్ తెచ్చుకున్నారు, కొంతమంది అరెస్ట్ అయ్యారు. నందిగం సురేష్ లాంటి పనికిమాలినటువంటి వ్యక్తులు కూడా అందులో ఉన్నారు. అయితే దాని తర్వాతే ఇది గన్నవరంలో ఇది జరిగింది. ఇక్కడ కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేయటం, ఆ కార్యాలయాన్ని తగలబెట్టడం, ఎంత అధికార మదం అహంకారం. ఈ వంశీ అనేటువంటి వాడు తెలుగుదేశం పార్టీ ద్వారానే శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వాడు, తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడు. వాడికి డబ్బు కోసమో, వాడి ఆస్తుల పరిరక్షణ కోసమో పార్టీ మారినోడు అంతటితో ఆగకుండా బరి తెగించి తప్పుడు పనులు చేయటమే కాదు, ఏకంగా అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె, చంద్రబాబు నాయుడు గారి సతీమణి, అందరూ తల్లిలా చూసేటువంటి భువనేశ్వరి గారిని కించపరుస్తూ కారు కూతలు కూశాడు. అందుకే నిన్నటి వాడి అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సంబరాలు చేసుకునే విధంగా, అందరూ హర్షించే విధంగా ఉంది. అంటే ఒక రాక్షస సంహారం జరిగినప్పుడు, ఒక రాక్షసుడికి బుద్ధి చెప్పినప్పుడు ఏ విధంగా అయితే ప్రజలు స్పందిస్తారో, నిన్న వంశీ అరెస్ట్ విషయంలో ఇంకా వాడికి ఘోరమైనటువంటి ట్రీట్మెంట్ కావాలని ప్రజలు కోరుకున్నారంటే ఆడు చేసినటువంటి తప్పులు అటువంటివి. అయితే ఇప్పుడు ఆ వంశీ అసలు ఈ దాడి చేయటం కానీ, వీటన్నిటికీ సహకరించడం కానీ, అతను చేసినటువంటి 420 పనులకు కానీ నా వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేస్తే ఇప్పుడు వంశీ నేరుగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తనతో పాటు ఈ కేసులో 12 మంది నిందితులుగా ఉన్నారు. దీంట్లో ఈ కిడ్నాప్ కేసులో, దానికి ముందు పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో దాదాపు 90 మంది ఉన్నారు. వీళ్ళలో ఏ ఒక్కడు అప్రూవర్గా మారి అసలు మాతో చేయించింది జగన్మోహన్ రెడ్డి అంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా బొక్కలోకి పోవాల్సినటువంటి పరిస్థితి. అసలు వీటన్నిటికీ ఆద్యుడుగా ఈ తప్పుడు పనులకి, తప్పుడు భాషకి, తప్పుడు మాటలకి ఆజ్యం పోసినటువంటి వ్యక్తిగా ఉన్నది కొడాలి నాని అనేటువంటి గుడివాడ గుటకా పాండు. సరే, గుడివాడ ప్రజలు వాడిని 50,000 మెజార్టీతో అత్యంత ఘోరంగా ఓడగొట్టారు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఆడిలో టెన్షన్ మొదలైపోయింది. అంటే ఇన్నాళ్ళు వీళ్ళు రిలాక్స్ అయింది ఎక్కడంటే, మా జోలికి రాలే, వాళ్ళకి భయంలే, అసలు మా మీద ఏం కేసులు పెడతారులే అని. కానీ వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల మీద లోతుగా ఎంక్వైరీ చేస్తూ, ఒక కేసు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా తప్పుడు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయట్లా. వీళ్ళు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకం, విధ్వంసం, అవినీతి, బెదిరింపులు, ల్యాండ్ సెటిల్మెంట్లు, అనేక తప్పుడు పనులు ఒక్కొక్కటిగా వెలికి తీస్తూ, ఆధారాలతో వెలికి తీస్తూ, ఒక్కసారి కోర్టుకు తీసుకెళ్తే, అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తే జైలులోనే కొన్ని నెలల పాటు ఉండే విధంగా అంత ఆధారాలతో సహా వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా బతుకేందా, ఇప్పుడు ఈ కేసులు నన్ను ఇరికిస్తారంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఒక కేసు కాదు, ఆల్రెడీ 32 ఉన్నాయి. ఈ 32 కాదు, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనులకి కరెక్ట్గా కనుక కూటమి ప్రభుత్వం కనుక ఫోకస్ చేసినప్పుడైతే కనీసం 3,000కు పైగా కేసులు జగన్మోహన్ రెడ్డి మోయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అరాచకానికి, ప్రతి తప్పుడు పనికి ఈ వల్లభనేని వంశీ అనేటువంటి వాడు తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయిన తర్వాత ఇక వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఉండదు, ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, నా ఆస్తుల్ని వెంటాడతారు, వేటాడతారు అనేటువంటి భయంతోనో, ఆందోళనతోనో, లేకపోతే వాళ్ళకి లొంగో ప్రలోభాల కోసమో, డబ్బు కోసమో వాళ్ళకి అమ్ముడు పోయి తిరిగి తెలుగుదేశం పార్టీ మీదే కూసినటువంటి కారుకూతలు, మహిళల గురించి మాట్లాడినటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు ఆ నియోజకవర్గ ప్రజలు కూడా చేదరించుకొని 45,000 ఓట్లకు పైగా మెజారిటీతో అతన్ని అత్యంత ఘోరంగా ఓడించిన, ఇంకా సిగ్గు రాకుండా, ఇంకా బుద్ధి రాకుండా, అతనిలో మార్పు రాకుండా, చేసినటువంటి తప్పులకు కనీసం ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు అంటే అది అహంకారం, అధికారం, మదం, అతనిలో ఉన్నటువంటి రౌడీయిజం, గుండాయిజం. ఇంకా ఆ రోజు కేసు పెట్టినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసేటువంటి బరితెగింపు,
అతన్ని హైదరాబాద్కి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేయటం, ఆ తర్వాత వైజాగ్ తీసుకెళ్లి హోటల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేయటం రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కూడా గమనించాలి. వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చినా సరే ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా, ఎంత అరాచకంగా, ఎంత తప్పుడు విధానాలతో వాళ్ళు వెళ్తున్నారనేది రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి 420 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారనేది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 11 సీట్లు వచ్చినా మాకు ఇంకా 39% ఓట్లు వచ్చాయనేటువంటి అహంకారంతో ఉన్నారు. వాళ్ళకి ఆ 39% ఓట్లు కూడా కులం కోసమో, మతం కోసమో, డబ్బు కోసమో, భయపడో, బెదిరిస్తేనో, దయచేసి మీకు వర్గాల్లో, మీ గ్రామాల్లోనో, మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్గ వైషమ్యాలతో వాళ్ళకు ఓట్లేస్తే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులు ఇవి అనేది రాష్ట్ర ప్రజలు గమనించాలి.